యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. ఇది కూరగాయలు పెట్టుకునేదండి. ఇందులో కూరగాయలు పెట్టుకోవచ్చు, ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు. అద్దాలు చూడవచ్చు. ఇది భోజనాలు చేయడానికి అందాక భోజనం టేబుల్ కొనుక్కునే వరకు దీని మీద అందాక భోజనాలు చేయడానికి అండి. ఇది బల్ల. ఇది ఫిల్టర్ వాటర్ కండి, అందాక కట్టి ఉండొచ్చు. ఇది గాజు సామాన్లు, గాజు గ్లాసులు, గాజుకి సంబంధించిన సామాన్లు పెట్టుకోవడానికి. ఇది మా బాబు, చిన్న బాబు పైకి ఎక్కాను లాగితే మళ్ళీ పోతే ఆడికి గుచ్చుకుంటే మనకు బాధ అనేసి అందాక ప్యాకింగ్తో వదిలేసాం. ఇది ఇక్కడ గ్యాస్ పొయ్యి ఉందండి. వంటకు దగ్గరగా మనకి అందుబాటులో పెట్టుకోవడానికి కబోర్డు. ఇది సిమ్లీ. ఇదో కబోర్డు. ఇదో కబోర్డు. ఇది ఫ్రిడ్జ్ ఏ మోడల్ అయితే ఉంటుందో ఆ మోడల్ అండి. ఫ్రిడ్జ్ కాదు, ఫ్రిడ్జ్ మోడల్ అన్నమాట. ఫ్రిడ్జ్ చూడండి ఎలా ఉంటుంది మోడల్. అలాగే చెక్కతో చేయించుకున్నాం. నుండి ఏమో సామాన్లు కడుక్కున్నాయి, ఆగిపోయాక పడేసుకున్నాం. నుండి ఇది కబోర్డ్ అండి. డబ్బాలు లాంటివి పెట్టుకోండి. ఇది కబోర్డు. ఇది బియ్యం పెట్టండి. ఇందులో బియ్యం వేసుకోవడానికి అన్నమాట. ఇందులో ఏదోటి క్యాను ఏదోటి పెట్టి దాంట్లో బియ్యం వేస్తున్నాను. బియ్యం పెట్టి ఇవన్నీ యూట్యూబ్లో చూసి చేయించండి. మళ్ళీ ఎత్తుకొద్ది.
ఇదేంటంటే మోడల్ మనం అట్ల పేనం అట్ల రేకులు అక్కడెక్కడ బార్లు ఎంచకుండా ఇలా రింగులు పెట్టారు కదండి, ఆ రింగులకి అట్ల రేకు అట్ల పేనం అవి తగిలించుకోవచ్చు మాట. ఇది కూడా యూట్యూబ్లో చూసి చేయించేయండి. ఇక్కడ నూనె డబ్బాలు అవి పెడుతున్నాను అనమాట కింద, ఇంకా అట్ల రేకులు అవి ఇందులో పెడుతున్నాను కాబట్టి మనకి డబ్బాలు తెచ్చుకుంటే నూనె డబ్బాలు అవి ఆ కబోర్డ్లో పెడుతున్నాను. ఇది ఒక మోడల్. సామాన్లు అన్నీ కొనాలండి, కొత్తది ఇది మాది ఇల్లు. సామాన్లు కొనాలి, అందాక ఉన్నాయి సర్దాను, పాత ఏం పెట్టలేదు, ఇంకా కొత్తవి కొని పెడదారు అనేసి ఖాళీగా వదిలేసాను ఉంటుంది కదా. ఇంకా కొత్త కాకినాడ డీమార్ట్కి వెళ్ళి కొని అప్పుడు మళ్ళీ పెట్టినప్పుడు మళ్ళీ ఇంకో వీడియో వేస్తాను. ఇది సింక్లోని కింద వేస్ట్గా పోకుండా అది సింక్ గొట్టం వచ్చి కాడ లిక్విడ్లో అవి పెట్టుకోవడానికి కట్ట ఉంటుంది కదా అని అలా ఒక బల్ల వేయించేయండి. అయ్యి ఇది సింకు, కుళాయి వాటర్ ఇక్కడ వస్తుందండి. ఇది గ్యాస్ పొయ్యి. 3 పొయ్యిలు ఉండకూడదని అంటారు, మాకైతే క్రిస్టియన్స్ అండి మేము, మాకు అలాంటి సెంటిమెంట్లు లేవు. ఇది దేవుడి కృప వల్ల ఇచ్చిన గృహం. మరి దేవుడిచ్చాడు యేసయ్య. యెహోవా కట్టించకపోతే అంట కట్టివారి ప్రయాసం వ్యర్థం. మనకి డబ్బున్నా దేవుడు ఇల్లు ఇవ్వకపోతే మాత్రం ఎంత డబ్బున్నా మాత్రం అవదండి. యెహోవా కట్టించిన యెడల కట్టివారి ప్రయాసం వ్యర్థమని మరి వాక్యం సెలవిస్తుంది. దేవుడు ఇల్లు ఇవ్వకపోతే మనం ఎంత ప్రయాసపడినా మనం ఇల్లు కట్టుకోలేమండి. మరి దేవుడు నాకు చక్కటి ఇల్లు ఇచ్చాడు. మరి ముఖ్యంగా వంటగది ఆడవాళ్ళకి ఎంతో ఇంపార్టెంట్. నాకు విశాలమైన వంటగది ఇచ్చాడండి దేవుడు. మరి చాలా పెద్దదే. పెద్ద వంటగది ఇచ్చాడు. వంటగదికి తగ్గ సామాన్లు కొనాలి. దేవుడు ఈ గృహాన్ని పెట్టి నా యేసయ్యకి మహిమ ఘనత ప్రభావం చెల్లింది కాక. మరి ఇది భోజనం టేబుల్ మాట. అందాక భోజనం టేబుల్ కొనుక్కునే వరకు మాకు ఇదే ఒకరి తర్వాత ఒకరు ఇక్కడ ఇలా కుర్చీ పెట్టేసుకుని గ్యాప్లో ఇక్కడ భోజనం చేయడానికి కట్టించుకున్నామంట అందాక.